మనకు ఏదైనా ఎమర్జెన్సీ నెంబర్ అవసరమైనప్పుడు మనకు గుర్తొచ్చే నెంబర్ 108. అవి కాకపోతే హాయ్ హలో నమస్తే ఆదాబ్ సర్ చాలా నెంబర్స్ వచ్చాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్. హ్యాండ్ ఒక టాపిక్ తో మేము ముందరకు వచ్చాను. టాపిక్ ఏంటి అని అంటే మనకు నార్మల్ గా ఏమైనా ఎమర్జెన్సీ కావాలి అని అంటే మనకి గుర్తొచ్చే నెంబర్ ఏంటి 108 అనమాట. 108 కాకపోకుండా ఎమర్జెన్సీ నెంబర్స్ అయితే చాలా వచ్చాయన్నమాట. ఇప్పుడైతే ఆ ఎమర్జెన్సీ నెంబర్స్ అయితే నోట్ చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. తర్వాత ఎక్కడైనా ఫోన్లైనా సేవ్ చేసుకొని పెట్టుకోండి. మనకు వెహికల్ ఉంటే వెహికల్లో కూడా పెట్టుకోవడం చాలా బెస్ట్ అని నేను చెప్తానమాట. ఇప్పుడైతే నేను కొన్ని రాసుకొని వచ్చానమాట ఎమర్జెన్సీ నెంబర్స్ అయితే అవి వచ్చేసి చెప్తానమాట. 102 అనమాట. 102 వచ్చేసి ప్రెగ్నెన్స్ లేడీస్కి అప్పుడే డెలివరీ కావాలి అని అంటే వెళ్ళాలి అని అంటే చాలా కష్టం అయిపోతుంది. అప్పుడు ఎవరైనా కానీ ఇంట్లో ఎవ్వరు లేకపోతే 102కి అయితే కాల్ చేయండి. ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే 102 అనమాట. ఎమర్జెన్సీ కేసెస్కి అయితే 104 అనమాట. అలా ఎమర్జెన్సీ కాకోకుండా ఏదన్నా నార్మల్గా కిడ్స్కి కానీ హెల్త్ ఇష్యూస్ కానీ 104 అనమాట. 112 వచ్చేసి యాక్సిడెంట్స్, ఏమైనా రోడ్లో యాక్సిడెంట్ కానీ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే 112 అనమాట. 1033 హైవేస్లో వెళ్ళేటప్పుడు కార్కి ఏమన్నా కానీ ఇబ్బంది కానీ ఏదన్నా అయితేకిన 1033కి అయితే కాల్ చేయండి. 1073 వచ్చేసి ట్రైన్లో ఏమన్నా యాక్సిడెంట్స్ కానీ తర్వాత ఏదన్నా ఇష్యూస్ కానీ ట్రైన్లో ఏమన్నా ఇబ్బంది అయితే 1073కి అయితే కాల్ చేయండి. తర్వాత వచ్చేసి 1099 ఎందుకు అని అంటే హైవేస్లో వెంటనే ఉన్నట్టుండి పెట్రోల్ అయిపోతుంది అనమాట. పెట్రోల్ అయిపోయినప్పుడు కానీ ఏదన్నా కానీ ఇబ్బంది అయితే 1099కి అయితే కాల్ చేయండి. తర్వాత మనకు ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలి అని అనుకుంటే మనమైతే 1910కి అయితే కాల్ చేయండి. బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. మనకి ఏ గ్రూప్ వాళ్ళకైనా కానీ కావాలి అని అనుకుంటే 1910కి అయితే కాల్ చేయండి. వెంటనే బ్లడ్ చాలా డేస్ నుంచి తీద్దాం అనుకుంటున్నా అవ్వట్లేదు అనమాట. సో ఇవాళ అయిందనమాట. నేను వచ్చేసి ఒక ఫోటో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తానమాట. సో మీరైతే ఖచ్చితంగా ఇవన్నీ నోట్ చేసుకొని వెహికల్స్ ఉన్న వాళ్ళైతే వెహికల్స్లో స్టిక్ చేసుకున్నా కానీ మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ కానీ ఏదైనా వచ్చినా కానీ వెంటనే ఆ ఎమర్జెన్సీ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి మనకి ఊరిక బడ్డన్ లేకపోకుండా ఎమర్జెన్సీ వెహికల్స్కి రావడమే బెస్ట్ కదా. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. మనం వచ్చేసి వెహికల్స్లో కూడా స్టిక్ చేసుకుంటే వెంటనే కాల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసండి. బై బాయ్.